హాయ్ ఫ్రెండ్స్. పెళ్ళికి ముందు అమ్మాయిలు ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండే అబ్బాయిని చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదంటే ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ లేనప్పుడు మనీ కోసమో, ఇంకా ప్రాపర్టీస్ కోసమో, దేనికోసమో వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ చేస్తూ వైఫ్ని కొట్టే ఛాన్సెస్, హింసించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సెల్ఫ్ డిఫెన్స్ కోసం బయట వాళ్ళతో పోరాడొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళని మనం కొట్టినప్పుడు మనం తిరిగి కొట్టలేము. అలాంటప్పుడు ఉమెన్ హెల్ప్ లైన్, షీ టీమ్ హెల్ప్ తీసుకోవడం మంచిది. మనం కానీ తిరిగి కొడితే అది మన తప్పు అవుతుంది. మనం తప్పు చేయనప్పుడు మనకి ప్రొటెక్షన్ షీ టీమ్స్ ఇస్తాయి, ఉమెన్ హెల్ప్ లైన్స్ ఇస్తాయి అన్నమాట. మీరు వజ్రమైన మీరు ఉన్న చోటులో మనుషుల్ని బట్టి మీ విలువ ఉంటుంది. ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండే మంచి పర్సన్ భార్యను ఎప్పుడూ వేరే వాళ్ళ కోసం బాధ పెట్టరు. కానీ కొంతమంది పెళ్ళాన్ని కూడా పక్కకి తోసేసి తల్లిదండ్రులకి ఫస్ట్ స్థానాన్ని ఇస్తారనమాట. వాళ్ళ భార్యకి ఏమి ఇవ్వరు, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎలానో ఇంకా కొన్ని రోజులకి మా కొత్తిల్లు ఓపెనింగ్ కూడా ఉంది. అమ్మ మీరే రండి, మీరే కూర్చోండి, మీరే జరుపుకోండి, నేను అసలు అక్కడికి దగ్గరికి కూడా రాను, మీ జోలికి వచ్చానంటే కొట్టిచ్చేస్తున్నారు, మీ పాపాలు మీరే పండి మీరే అనుభవిస్తారు, నాకైతే ఇంకెవరి విషయాల్లో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.